మీ అందరికీ కూడా ప్రభు యేసు క్రీస్తు వారి ఘనమైన నామములో సమాధానము ఆశీర్వాదము కలుగును గాక. ఈ 2021 సెకండ్ సండేలో మనం ప్రవేశించాం. ఈ పునరుత్థానపు ఆరాధన కొరకు మిమ్మలను మీ ఫ్యామిలీస్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మాతో పాటు ఈ ఆరాధనలో పాలు పొంది దైవాశీర్వాదం పొందవలసిందిగా మిమ్మలను ఆహ్వానిస్తున్నాను. ఈ యొక్క ఆరాధనను మనం ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మహోన్నతుడు, మహాగణుడు, నిత్య నివాసివి, జీవాధిపతివి, మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. మీ పునరుత్థానపు ఆరాధనలో మాకు మీరు ఇచ్చిన ఈ యొక్క అద్భుతమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు. మీ సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అని చెప్పారు. హస్తకృతమైన ఆలయాల్లో నేను నివసింపరని కూడా మీరు చెప్పారు తండ్రి. ఎక్కడిద్దరు ముగ్గురు మీ నామం ఏకీభవిస్తారు వారి మధ్యలో ఉంటానని చెప్పిన దేవుడు మా మధ్యలో మాలో ఉండి మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఈ ఆరాధన అంతట్లో కూడా ప్రభు మీ పరిశుద్ధాత్మ సన్నిధిని, ప్రభు మీ వాక్యం యొక్క ప్రత్యక్షతను మాకు అనుగ్రహించి మీకు మహిమకరంగా, మాకు ఆశీర్వాదకరంగా ఈ యొక్క ఆరాధన జరిగిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని మీకు అప్పగిస్తూ ఈ ఆరాధనలో పాల్పొందుతున్న ప్రతి ఒక్కరిని కూడా నేను దర్శించమని ప్రభు యేసు క్రీస్తు వారి యొక్క ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మాతో కలిసి ప్రభుని ఆరాధించండి, ప్రభుని మహింపరచండి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి ఆ ప్రభువుని ఆరాధిద్దాం, ఆ ప్రభువుని మహింపరుద్దాం. పాట పాడి దేవుని మహింపరుద్దాం. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. నీ చేతిలో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. అంధకార లోయలోన సంచరించిన భయము లేదు, అంధకార లోయలోన సంచరించిన భయము లేదు, నీ వాక్యము శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు, నీ వాక్యము శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము.
అనుక్షణము నన్ను చెక్కుము అనుక్షణము నన్ను చెక్కుము అనుక్షణము నన్ను చెక్కుము. హల్లెలూయా. ఇంతవరకు ప్రభుని మహిమపరిచాము. ఈ సమయంలో మన కొరకు దేవుడు సిద్ధపరిచిన దేవుని వాక్యం కొరకు ఎదురు చూద్దాం, ప్రార్థిద్దాం. వాక్యం ద్వారా జీవితాలను మార్చుకుందాం, జీవితాలను, కుటుంబాలను కట్టుకుందాం. ప్రభుకి సాక్షులుగా, ప్రభుకి ఇష్టలుగా, ఈ తరానికి మాదిరిగా, ఆశీర్వాదకరంగా ప్రభు మనలను తన వాక్యాన్ని బట్టి, పరిశుద్ధాత్మను బట్టి మనలను ఆ రీతిగా నడిపించును కాక. ఆమేన్. మీరందరూ బాగున్నారా? ప్రభుని మహిమపరుద్దాం. ప్రార్థనతో వాక్య పరిచర్యలోకి వెళ్దాం. ప్రభు, మరొక పునరుత్థానపు ఆరాధనలో మీ వాక్యం వినటానికి మాకు మీరు ఇచ్చిన ఈ కృపకై మీకు వందనాలు చెల్లిస్తూ, మేము వాక్యం కొరకు నాయన తండ్రి ఎదురు చూస్తున్న మీ బిడ్డలను బట్టి, వారికి ఇచ్చిన మీ వాక్యం పట్ల ఆసక్తిని బట్టి, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు, మా కన్నీటిని తుడిచే దేవుడు. ప్రభు, యెషయా గ్రంథం 60వ అధ్యాయము 20వ వచనంలో మీరు చెప్పారు, నీ దుఃఖ దినములు సమాప్తమగును. అవును ప్రభు, మేము నాయన తండ్రి చింతించడం, దుఃఖించడం, ప్రభు కృంగిపోవటం మీ చిత్తం కాదది. మమ్మలను ఆ పరిస్థితులన్నిటి నుండి పైకి లేవనెత్తే దేవుడు, మీతో ఉండటానికి, మీరు మా కొరకు సిద్ధపరిచిన వాటిని కలిగి ఉండటానికి మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. మీ మాటల ద్వారా ప్రభువా మేము పొందుకోబోతున్న ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి మీకు వందనాలు. మేము ఏదైతే నాయన తండ్రి పొందాలో నాయన తండ్రి వాటిని మేము చూచే విధంగా మా కనులను తెరవండి. ఆ రీతిగా మాకు వాటిని అనుగ్రహించి మీరు మహిమ పొందమని మీ పరిశుద్ధాత్మకును మీ వాక్యమునకును మమ్మల్ని అప్పగిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ పునరుత్థానపు ఆరాధనలో మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ఫేస్బుక్ ద్వారా, అదే రీతిగా యూట్యూబ్ ద్వారా, ఈ ఆన్లైన్ ద్వారా మిమ్మల్ని అందరినీ కలవటానికి ప్రభు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మనం అందరం కూడా ప్రభుని మహిమపరచడం కాక. ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన కొన్ని ముఖ్యమైన విషయాలు దేవుని వాక్యంలోంచి మనం నేర్చుకుందాం. దానికి ముందుగా చిన్న ఎగ్జాంపుల్ వాక్యం కొరకు మనం సిద్ధపడదాం. మీరైనా, నేనైనా, ఎవరైనా మనం హోటల్కి వెళ్ళినప్పుడు, ఏదన్నా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు, మనం అక్కడికి వెళ్ళి కూర్చోగానే మన ప్రమేయం లేకుండా, మనకి ఏం కావాలో మనం చెప్పకుండా, అక్కడున్న సర్వర్ వాడికి ఏదైతే ఆలోచన ఉందో అది తీసుకొచ్చి మనకు ఒకవేళ పెట్టినట్లయితే దాన్ని మనం ఇష్టపడం. అలా జరగదు కూడా. మనం వెళ్ళినప్పుడు అక్కడ మెనూ ఉంటుంది. కొందరు నాన్ వెజ్ తినేవాళ్ళు ఉంటారు, కొందరు వెజిటేరియన్ తినేవాళ్ళు ఉంటారు, కొందరు రైస్ తినేవాళ్ళు ఉంటారు, కొందరు చపాతీలు తినేవాళ్ళు ఉంటారు. రకరకాల అలవాట్లు, అభిరుచులు కలిగిన వాళ్ళు ఉంటారు. కొందరు వెజిటేరియన్ ఉంటారు, కొందరు నాన్ వెజిటేరియన్ ఉంటారు. అక్కడికి వెళ్ళిన వ్యక్తి తనకి ఏం కావాలో అది ఆర్డర్ ఇస్తాడు. కొంత సమయం తర్వాత అది వస్తుంది. వెజిటేరియన్ కావాల్సిన వారు వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ కావాల్సిన వారు నాన్ వెజిటేరియన్. ఈ రీతిగా వారికి ఉన్న కోరికలను బట్టి, వారికి ఉన్న ఆలోచనను బట్టి, వారికి ఉన్న ఇష్టాన్ని బట్టి వారు అక్కడ తీసుకోవడం మనం చూస్తున్నాం. మనం కూడా అటువంటి విషయాల్లో మనకు కూడా తెలుసు. కాబట్టి అక్కడ మనకి ఏది కావాలో దాని గురించిన ఆలోచన ఉంటుంది. ఇది సహజంగా మనం చూసే మన పర్సనల్ లైఫ్లో మనం చూసాం ఇటువంటి వాటిని. ఇక్కడ ఇటువంటి పరిస్థితులు, ఈ లోకం యొక్క పద్ధతి ఎలా ఉంటుందంటే మనకి ఏం కావాలో, మనకి ఏది ఇష్టమో
దాని గురించి ఆలోచిస్తాం, దాని గురించి ప్రయాసపడతాం, దాని కొరకు జీవిస్తాం ఎక్కువ మంది. కానీ ఈరోజు దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే సంవత్సరాలు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి. 2021 సెకండ్ వీక్లోకి మనం అడుగు పెట్టాం. మనకేం కావాలో, మనకి ఏది ఇష్టమో దానికంటే ప్రాముఖ్యమైంది ఈరోజు క్రిస్టియానిటీ, క్రైస్తవ్యం అన్నది మన ఇష్టాలకు దేవుణ్ణి అప్పగించడం కాదు. ప్రభువా నాకు ఇది ఇష్టం, నువ్వు ఇది నా విషయంలో నువ్వు చేయాలి అని చెప్పేదానికంటే ప్రభు ఏం కోరుకుంటున్నాడు, ప్రభుకి ఏది ఇష్టం. హోటల్కి వెళ్ళినప్పుడు మన ఇష్టాన్ని చెప్తాం, కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం నేర్చుకోవాల్సింది, యేసు ప్రభు వారు కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఒక అద్భుతమైన మాట, యోహాను సువార్త, ఆయన మాట్లాడిన మాట నేను చదువుతున్నాను. యోహాను సువార్తలో వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఇది. ప్రతి క్రైస్తవుడు కూడా తన వ్యక్తిగత జీవితంలో ఈ మాటను మనం కూడా గుర్తించాలి, నెరవేర్చాలి, అలా జీవించాలి. 8వ అధ్యాయంలో 29వ వచనం, జాన్ గాస్పల్ చాప్టర్ 8:29, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యములు నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. ఎందుకు దేవుడు తోడై ఉన్నాడు, ఎందుకు తండ్రి ఆయన్ని విడిచిపెట్టలేదు? ఈరోజు కూడా మన విషయంలో దేవుడు విడిచిపెట్టకుండా మనకు తోడై ఉండాలి అంటే 2 థింగ్స్ ఇక్కడ రాయబడ్డాయి. ఆయనకి ఇష్టమైన కార్యాలు. ఫస్ట్ ఆయనకి ఏదైతే ఇష్టమో ఆ కార్యాలు, ఆ మాటలు కాదు. ఈరోజు చాలా మంది ఇష్టమైన పాటలు పాడతారు, ఇష్టమైన మాటలు వింటారు, కానీ ఇష్టమైన కార్యాలు అది కూడా అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడూ చేయుదును. కొందరు విచిత్రంగా ప్రార్థన చేస్తారు, చేయించు ప్రభువా. ఇక్కడ యేసు ప్రభు గారు చెప్తున్నారు చేయుదును. పౌలు గారు కూడా చెప్పారు ఫిలిప్పీ పత్రిక 4:13లో, నన్ను బలపరిచే వాణిని బట్టి నేను సమస్తమును చేయగలను. ఎవ్రీథింగ్ ఆయన ఇచ్చే స్ట్రెంగ్త్ని బట్టి మనం చేయగలం. కాబట్టి ఈరోజు మనం ప్రభుకి ఏం కావాలి, ప్రభుకి ఏది ఇష్టం, ఎందుకంటే మన ఇష్టం ఆయన తెలుసు, మన కష్టం ఆయన తెలుసు, మన కన్నీళ్ళు ఆయన తెలుసు, మనకున్న పరిస్థితులు ఆయన తెలుసు. ఇవన్నీ కూడా మనకి సమాధానకరంగా, సంతోషకరంగా, ఆశీర్వాదకరంగా, క్షేమకరంగా ఎప్పుడు మార్చబడుతుందంటే ఆయనకి ఏది ఇష్టమో, ప్రభుకి ఇష్టమైంది మనం చేయాలి. ఈ సంవత్సరం మాత్రమే కాదు, ముందున్న దినాలు, సంవత్సరాలు కూడా ఒక తీర్మానం తీసుకుందాం. మనకి ఏది ఇష్టమో తప్పకుండా ఆయన ఇస్తాడు. ఎందుకంటే ఆల్రెడీ కీర్తన 20:4 వచనంలో ఆయన చెప్పాడు, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచను. కీర్తన 20:4 వచనంలో మాట మనం చూస్తాం. అదే యోహాను సువార్త 15:7 వచనంలో కూడా, నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉన్నట్లయితే మీకు ఏది ఇష్టమో అడగండి. ఫస్ట్ ఆయన గురించిన ఆలోచన, ధ్యాస కలిగి ఉన్నప్పుడు నెక్స్ట్ మనం, ఫస్ట్ ఆయన, నెక్స్ట్ మనం, ఫస్ట్ మనం కాదు. కాబట్టి యేసు ప్రభు వారే మనకి మోడల్ అయిన, కాబట్టి ఆయన తండ్రికి ఏమి ఇష్టమో అది అప్పుడప్పుడు కాదు. ఈరోజు క్రిస్మస్లో ఉన్న భక్తి, ఈస్టర్లో ఉన్న భక్తి, గుడ్ ఫ్రైడేలో ఉన్న భక్తి ఈరోజు చాలా మంది జీవితంలో మిగతా రోజుల్లో కనిపించదు. ఇది ప్రకృతి సంబంధమైన భక్తి. మన భక్తి ఎలా ఉండాలంటే ఎప్పుడు అది పెరుగుతూ ఉండాలి, అది స్థిరంగా ఉండాలి. కీర్తన 125లో రాయబడింది, యెహోవా యందు నమ్మికించువాడు కదలక నిత్యము నిలుసు సీయోను కొండవలే ఉండదు. ఎంత అద్భుతమైన మాట. కాబట్టి ఈ సంవత్సరంలో నేను ప్రవచిస్తున్నాను, ఈ మాటలు వింటున్న మీరు ముందున్న దినాలు, సంవత్సరాలు కూడా నో డౌట్ దేవుని నమ్మిన వారు క్షేమంగా ఉంటారు, దేవుని నమ్మిన వారు ఆరోగ్యంగా ఉంటారు, దేవుని నమ్మిన వారు ఒకవేళ ఏదైనా సిక్నెస్ వచ్చినా ఆయన స్వస్థపరుస్తాడు, శోధన వచ్చినా వాటిలోంచి మనల్ని తప్పిస్తాడు, విడిపిస్తాడు.
కానీ ఈ సంవత్సరం ముందున్న దినాలు సంవత్సరాలు కూడా పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, ఆయనకి సాక్షులుగా, ఆయనకి ఇష్టలుగా, ఆయనకి ఇష్టమైన కార్యాలు ఎల్లప్పుడూ చేసేవారిగా ఉందుము గాక. మీరు, నేను. దేవుడు మన దగ్గర నుంచి ఆ కోరికను మనం కలిగి ఉండాలని ఆయన కోరుకుంటాడు. కాబట్టి మనం ప్రభు గురించి ఆలోచించినప్పుడు ఆయన ఏం కోరుకుంటున్నాడు, వెరీ ఇంపార్టెంట్ రెఫరెన్స్ మీ ముందు నేను ఉంచబోతున్నాను. ఇది ప్రతి క్రైస్తవుడు కూడా, ప్రభువుని నమ్మిన ప్రతి ఒక్కరు, ప్రభువుని ఎరిగిన ప్రతి ఒక్కరు ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఆ సత్యము మన జీవితంలో నెరవేర్చబడాలి. ఎందుకంటే దేవుని వాక్యం ఇలా రాయబడింది. యోహాను సువార్త 8వ అధ్యాయంలోనే మనం చదివాం. 8:29 చదివాం. 8 నేను చదువుతున్నాను. 31, 32 వచనాలు ఇలా రాయబడ్డాయి. కాబట్టి యేసు తను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా, వాక్యమందు నిలిచిన వారైతే, వాక్యం మా హృదయంలో నిలిచినట్లయితే సత్యాన్ని మనం గ్రహిస్తాం. అప్పుడు సత్యం మనల్ని స్వతంత్రులుగా, అంటే మన జీవితంలో ఏదైతే జరగానో, ఏదైతే మనం పొందాలో, మనలోంచి ఏదైతే వెళ్ళిపోవాలో, మనలోంచి వెళ్ళిపోవలసిన దానికి ఉన్న ఆ బాండేజెస్ అన్ని కూడా బ్రేక్ అయితే మనలోంచి పోవలసింది పోతుంది. మనం పొందవలసింది ఏదైతే బంధించబడి ఉందో అవన్నీ కూడా బ్రేక్ అవుతాయి. అవి మనలోకి అవి రిలీజ్ అవుతాయి. ఆ రీతిగా దేవుని వాక్యము మన జీవితంలో మనం పొందవలసిన దాన్ని రిలీజ్ చేస్తుంది. మనలో ఉండకూడని వాటిని కూడా మనలోంచి తీసివేస్తుంది. కాబట్టి నిలిచి ఉండాలి, గ్రహించాలి, తర్వాత దాని రిజల్ట్ మనము అనుభవించాలి. కాబట్టి దేవుని వాక్యము అటువంటి కార్యాన్ని మన జీవితంలో, ఈ మాటలు వింటున్న మనందరి జీవితాల్లో జరిగించును గాక. కాబట్టి యేసు ప్రభు వారు మనకి నేర్పిస్తుంది ఏంటంటే, ఆయనకి ఇష్టమైంది ఏంటో ఆయన ఎల్లప్పుడూ చేశాడు. దేవునికి ఏది ఇష్టం, ఒక రిఫరెన్స్ మనం చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో నేను చదువుతున్నాను. వెరీ 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 పవర్ఫుల్ వర్డ్ ఇది. ఇది ప్రతి క్రైస్తవుడు కూడా దాన్ని హృదయంలో బై హార్ట్ చేయాలి, గుర్తుపెట్టుకోవాలి, జ్ఞాపం పెట్టుకోవాలి, ధ్యానించాలి. ఆ వాక్యము మన అందరి జీవితంలో నెరవేర్చబడును గాక. నేను చదువుతున్నాను వాక్య భాగాన్ని. 2వ అధ్యాయము మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక చాప్టర్ 2:4లో రాయబడిన మాట నేను చదువుతున్నాను. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని ఇచ్ఛయించుచున్నాడు, కోరుకొనుచున్నాడు, ఇష్టపడుతున్నాడు, ఆశిస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు. దేవునికి 2 విషయాల గురించిన ఆకాంక్ష ఉంది. ఇక్కడ క్రైస్తవులందరూ, ఈ కులస్తులందరూ, ఈ దేశస్తులందరూ అని చెప్పట్లేదు, ఈ తరం వాళ్ళని చెప్పట్లేదు. ప్రతి తరములో ప్రతి వ్యక్తి గురించి ఈ మాట రాయబడింది. మనుషులందరూ, స్త్రీల, పురుషుల, ఇంకా ఎటువంటి వర్ణ, కుల, మత భేదాలు లేకుండా మనుషులందరూ కూడా రక్షణ పొందాలి. ఎందుకంటే ఆయన ఈ లోకానికి వచ్చింది కూడా రక్షకుడుగా ఆయన వచ్చాడు. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని బాప్తిస్మిచ్చి యోహాను ప్రభువారి గురించి చెప్పడం జరిగింది. కాబట్టి రక్షణ పొందాలి. అందుకని ఆయన మన జన్మ, కర్మ, పాపముల కొరకు, మనుషులందరి యొక్క అజ్ఞాన కృతముల కొరకు ఆయన కల్వరి శిలువలో ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని మనందరి కొరకు చిందించి మరణించి తిరిగి లేచిన దేవుడు, మరలా తిరిగి రానయ్యున్న దేవుడు. కాబట్టి ఆయన చిందించిన రక్తం ద్వారా ప్రతి పాపము కూడా కడగబడుతుంది, క్షమించబడుతుంది. దాన్ని నమ్మితే చాలు. ప్రభువా, నా కొరకు, నా పాపముల నిమిత్తం నువ్వు మరణించావు, నువ్వు చిందించిన రక్తం ద్వారా నాకు క్షమాపణ అనుగ్రహించావు, నీకు వందనాలు అని
సామెతల గ్రంథం 28 అధ్యాయం 13వ వచనంలో చెప్పబడిన రీతిగా అక్కడ రాయబడిన మాట కూడా నేను చదువుతున్నాను. ప్రోవర్బ్స్, సామెతల గ్రంథం 28వ అధ్యాయం. వెరీ పవర్ఫుల్ వర్డ్ ఇది. ఈ దేవుని వాక్యంలో మీరు కూడా ఆ మాటను చూడండి. దేవుని వాక్యాన్ని మనం నెరవేర్చుదుము గాక. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. 28వ అధ్యాయం 13వ వచనంలో ఆ మాట రాయబడింది. సామెతల గ్రంథం 28:13. కాబట్టి ఒప్పుకుని విడిచిపెట్టేవాడు రక్షణ పొందుతాడు, కనికరం పొందుతాడు. కాబట్టి మనుషులందరూ రక్షణ పొందాలంటే, రక్షణ పొందడానికి ఆయనైతే పరలోకాన్ని, మహిమను, ఆయనకున్న సింహాసనాన్ని, ఆయనకున్న ఆ ఉన్నతమైన స్థానాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి ఒక సాధారణమైన వ్యక్తిలాగా, దీనుడుగా, దాసుడుగా, రిక్తుడుగా ఆయన మార్చబట్టని గల కారణం ఏంటంటే మనం రక్షించడానికి. అందుకని లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో ఇలా రాయబడింది, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు ప్రత్యక్షమైన. ఆయన వచ్చాడు, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఆయన రావడం జరిగింది. కాబట్టి మనుషులందరూ కూడా రక్షణ పొందాలి. ఈ మాటలు వింటున్న మీరందరూ కూడా రక్షణ పొందుదురుగాక. మీ పాపములు క్షమించబడి, మీ పాపములు కడగబడి, పరిశుద్ధపరచబడి, నీతిమంతులుగా మార్చబడి, పరిశుద్ధులుగా మార్చబడి, ఆ పరిశుద్ధుడు నీతిమంతుడైన దేవునితో సహవాసము చేయుదురుగాక. కాబట్టి ఆయన ఆకాంక్ష ఏంటంటే మనుషులందరూ రక్షణ పొందాలి. ఈరోజు ఈ మాటలు వింటున్న ఎంతమంది రక్షణ పొందారు? 2021లో ఈ దేవుని మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ రక్షణ పొందుదురుగాక. మతం మార్చడానికి ఆయన రాలేదు, మన హృదయాలను మార్చడానికి, మన జీవితాలను మార్చడానికి, మన పరిస్థితులను మార్చడానికి, ఆత్మ సంబంధమైన వ్యక్తిగా మార్చడానికి యేసు ప్రభువు వారి లోకానికి వచ్చారు. రక్షణ అనగానే దాని యొక్క నిర్వచనం కూడా శరీర సంబంధంగా జీవిస్తున్న వ్యక్తి ఆత్మ సంబంధమైన వ్యక్తిగా మార్చబడటం. అంతవరకు కూడా ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో చెప్పబడిన రీతిగా మనం అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారమై ఉండగా ఆయన మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. మనం చనిపోయి ఉన్నాం పాపం ద్వారా, అపరాధం ద్వారా. కిందకి వెళ్ళినప్పుడు అదే అధ్యాయంలో, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో చూస్తే మనం అందరం కూడా శరీరం యొక్కయు మన మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రలమై ఉంటుంది. రక్షణ పొందక ముందు శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకుంటూ, అంటే శరీరానికి సంబంధించిన కోరికలు మనసులో పుట్టేవి. ఒక మాటలో చెప్పాలంటే రక్షణ పొందక ముందు ప్రతి ఒక్కరు కూడా శరీర సంబంధులు అని రాయబడింది బైబిల్లో. రక్షణ పొందిన తర్వాత దేవుడు ఆ వ్యక్తికి నూతన హృదయాన్ని, నూతన స్వభావాన్ని ఆయన అనుగ్రహిస్తున్నాడు. ఇది మనం మార్చుకున్నది కాదు. తీతుకు రాసిన పత్రికలో ఆయన ఆ మాటను రాయించాడు. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో నేను ఆ వాక్య భాగాన్ని కూడా చదువుతున్నాను. తీతుకు రాసిన పత్రిక 3:5లో 3వ అధ్యాయం 5వ వచనంలో, మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరం చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయడం ద్వారాను మనల్ని రక్షించెను. మనం చేసిన పని ఏంటంటే పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టాం. బ్రహ్మ నేను ఇంకా అందులో ఉండను, అలా జీవించను. దానివల్ల వచ్చే జీతం, పాపం వలన వచ్చే జీతం మరణం, అంటే నరకం. కాబట్టి ఆ పాపం వలన వచ్చే శిక్ష, పాపం వల్ల వచ్చే దేవుని ఉగ్రత, పాపం వల్ల వచ్చే శాపం, పాపం వల్ల వచ్చే ఆ దరిద్రం, ఈ రోజున్న రోగమైన, మరణమైన, దరిద్రమైన, మనిషి ఎదుర్కొంటున్న సమస్యలైన, శోధనలైన, ఇవన్నీ కూడా
మెయిన్ దేని నుంచి ప్రారంభించబడ్డాయంటే త్రూ సిన్ ద్వారానే వచ్చింది. మనిషి ఎప్పుడైతే పాప క్షమాపణ పొందుతాడో వాటన్నిటిలో నుండి విడుదల పొందుతున్నాడు. దరిద్రంలో నుంచి బయటకు వస్తున్నాం, పాపంలో నుండి బయటకు వస్తున్నాం, అదే రీతిగా దుఃఖంలో నుండి బయటకు వస్తున్నాం, శాపంలో నుండి బయటకు వస్తున్నాం. దైవ సన్నిధిలో దైవ ఆశీర్వాదం పొందడానికి, దైవ సన్నిధిని, దైవ ఆశీర్వాదాన్ని, దైవ రాజ్యాన్ని పొందడానికి దేవుడు ఈ లోకానికి వచ్చి మనకి గొప్ప రక్షణ ఇచ్చాడు. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో దైవజనుడైన పౌలు గారి ద్వారా దేవుడు చెప్పాడు, ఇంత గొప్ప రక్షణ. నేను ఆ మాట కూడా చదువుతున్నాను. హెబ్రీ పత్రిక చాప్టర్ 2:3లో ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము. ఒకవేళ ఈ రక్షణను నిర్లక్ష్యం చేసినట్లయితే చాలా మందికి ప్రపంచంలో ఉన్న వారందరికీ ప్రకటించమని చెప్పాడు. అందుకొరకే ఈరోజు క్రీస్తుని గురించి ఎందుకు ప్రకటిస్తున్నామంటే అది దేవుడిచ్చిన ఆజ్ఞ. ఇది ఈ దేశానికి, ఈ ప్రాంతానికి, ఈ కులానికి అని చెప్పలేదు, ఈ బూది గ్రంథముల వరకు అని చెప్పాడు. ప్రతి తరములో ఆయన వచ్చే వరకు కూడా ఈ భూమి మీద సువార్త ప్రకటించబడాలి. అది ఆయన చిత్తం, అది ఆయన ఆజ్ఞ. కాబట్టి మన జీవితంలో దేవుని చిత్తము, దేవుని ఆజ్ఞ నెరవేర్చబడటం అంటే రక్షణ పొందడం, అదే రీతిగా రక్షణ సువార్తను ప్రకటించడం. కాబట్టి ఇక్కడ వాక్యం మనం చూస్తున్నాం, తన కనికరం చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా, అంటే బాప్తిసం తీసుకోవడం ద్వారా పాప క్షమాపణ పొందిన వ్యక్తి, బైబిల్లో రాయబడింది, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును అని క్లియర్గా మార్క్స్ వార్తలో యేసు ప్రభువు వారు మాట్లాడారు. కాబట్టి మనం చేసే కార్యం అతిక్రమములను ఒప్పుకుని విడిచిపెడుతున్నాం. ఆ ప్రభువారు వాటిని క్షమిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, పునర్జన్మ సంబంధమైన బాప్తిస్మం ద్వారా మనలను పవిత్రపరిచి, కన్ఫర్మేషన్ అన్నమాట, అదొక సూచన. ప్రభువుని నేను నమ్మాను, ప్రభువుకి నన్ను నేను అప్పగించుకున్నాను, ప్రభు వాక్యాన్ని నేను నెరవేర్చాను. దేవుని మాటను నెరవేర్చడమే దేవుణ్ణి నమ్మటం. కాబట్టి ఎప్పుడైతే ఇలా చేసామో పరిశుద్ధాత్మ దేవుడు మనకి నూతనమైన స్వభావాన్ని ఆయన ఇస్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 36:26లో ఆ మాట కూడా రాయబడింది, నూతన హృదయం మీకు ఇస్తాను, నూతన స్వభావం మీకు కలుగు చేస్తాను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండె మీకు ఇస్తాను. అంటే లోబడే స్వభావం, ప్రేమించే స్వభావం, మేలు చేసే స్వభావం, అది దేవునికి సంబంధించింది. దేవుణ్ణి నమ్మటం అంటే నీకు నువ్వు మేలు చేసుకోవడం, ప్రజలకు మేలు చేయటం. ఈరోజు దేవుణ్ణి నమ్మిన వాళ్ళని చూస్తున్నాం. ఈరోజు మనం బయట పరిస్థితులు చూసినట్లయితే ఎదుటి వాళ్ళకి హాని చేయటం అన్నది అది దేవుడు చెప్పింది కాదు. అది దట్ ఈస్ ద డెవిల్ మైండ్. అది వాడు నాశనం చేసేవాడు, వాడు దొంగ, నాశనం చేసేవాడు, అంతా కూడా రాయబడింది. దేవుడు ఎప్పుడైనా సరే మేలు చేసేవాడు, దేవుడు నమ్మిన వాడు కూడా మేలు చేస్తాడు. దట్ ఈస్ ద ఎవిడెన్స్ ఆఫ్ గాడ్లీ పీపుల్. కాబట్టి ఈరోజు దేవుడు మనకి నూతన స్వభావాన్ని ఇచ్చాడు. ఒకప్పుడు మన స్వభావం శరీర సంబంధమైన స్వభావం అంటే ఏం తిందుమా, ఏం త్రాగుదుమా, ఏం ధరించుదుమా అని మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఉంది. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయంలో కూడా 17వ వచనం నుంచి చూస్తే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఇది శరీర సంబంధమైంది. రక్షణ పొందక ముందు ఒక వ్యక్తి శరీర సంబంధిగా ఉన్నాడు. రక్షణ పొందిన తర్వాత ఒక వ్యక్తి ఆత్మ సంబంధమైన వ్యక్తిగా, ఆత్మ సంబంధమైన వ్యక్తి అంటే దైవ లక్షణాలు కలిగి దైవ కార్యాలు చేసేవాడని అర్థం. మళ్ళీ చెప్తున్నాను, ఆత్మ సంబంధి అంటే దైవ లక్షణాలు కలిగి దైవ కార్యాలు, దేవుడు చెప్పిన కార్యాలు చేసేవాడే ఆత్మ సంబంధి. అందుకనే రోమపత్రిక 8వ అధ్యాయంలో చాలా చక్కగా ప్రభువుని కలిగి ఉండటం అంటే, ప్రభు ఇచ్చిన రక్షణ పొందటం అంటే,
ప్రభు బిడ్డగా జీవించడం అంటే ఎంత చక్కగా దేవుడు అక్కడ వివరించి ఎంతో చక్కగా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు. శరీరానుసారులు, ఆత్మానుసారులు అని చెప్పి. కాబట్టి ఈరోజు రక్షణ పొందిన ప్రతి వారు కూడా ఆత్మ సంబంధమైన వ్యక్తి, ఆత్మానుసారంగా జీవించడానికి మనం పిలువబడ్డాం. రక్షణ పొందడం అంటే అది. ఆత్మ సంబంధమైన వ్యక్తిగా జీవించడానికి దేవుడు మనం పిలిచాడు. కాబట్టి ఈరోజు మనం ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా జీవించాలి. ఆత్మ సంబంధమైన వ్యక్తి అంటే పరిశుద్ధుడు, నీతిమంతుడు, సమాధానం కలిగిన వాడు, సంతోషం కలిగిన వాడు, నెమ్మది కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, దైవశక్తి కలిగిన వాడు, దైవ జ్ఞానం కలిగిన వాడు, వాక్యానుసారమైన విశ్వాసం కలిగిన వాడు, నిరీక్షణ కలిగిన వాడు, ఎన్నో ఉన్నాయి ఇందులో. కాబట్టి బైబిల్లో మనం చూస్తున్నాం ఆత్మ సంబంధమైన విషయాలు దేవుడు ఇందులో పొందుపరిచాడు. వాటిని మనం ఒక్కొక్కటిగా మన జీవితంలో కలిగి వాటిని అనుభవిస్తూ ప్రభువుని మహిమపరచాలి. కాబట్టి ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం 2 విషయాలు మేము ముందు దేవునికి ఇష్టమైనవి పెట్టాం. దేవుడు ఏం కోరుకున్నాడు ఈ సంవత్సరం 2021లో, ఇంకా ముందు మన శాస జీవితం అంతా కూడా, ఈ సంవత్సరం మాత్రమే కాదు, ఈ సంవత్సరం నుండి 100% ఏదో క్రిస్మస్ అప్పుడు, న్యూ ఇయర్ అప్పుడు, ఏ పండగలప్పుడు భక్తిని కనపరిచే ఆ స్థితిలో నుండి ప్రతిరోజు కూడా మనల్ని దేవుడు ఎలా ఉండాలని కోరుకున్నాడు. రక్షణ పొందిన వ్యక్తి ఎలా జీవించాలో అలా కనపడాలి. అలా ప్రభు మనం చూసినప్పుడు ఆయన ఆనందిస్తాడు, ఆయన్ని మహిమపరచడం కూడా. కాబట్టి మన జీవితంలో ప్రభు ఇచ్చిన రక్షణ యొక్క ముఖ్య ఉద్దేశం అది. నేను ఆత్మ సంబంధమైన వ్యక్తిగా మార్చబడ్డాను. ఆత్మ సంబంధమైన వ్యక్తి పాపము చేయలేడు, ఆ మనసు రాదు, ఎందుకంటే దేవుడు నీలో ఉన్నాడు. 1 John 4:4 ప్రకారంగా లోకంలో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. మీలో ఉన్నాడు ఆయన. నువ్వు వాక్యానుసారమైన మారు మనసు రక్షణ పొందినట్లయితే నో డౌట్ గాడ్ ఇన్ యూ, దేవుడు నీలో, దేవుడు నాలో ఉన్నాడు. ఎంత ప్రివిలేజ్ ఇది. ఎన్నున్నా దేవుడు లేకపోతే బైబిల్ ఎలా ఉంది, ఒక లోకమంతా సంపాదించుకుని వాడు తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? ఈరోజు 2 విషయాలు లోకంలో మనకు కనిపించేది ఏంటంటే, ఒకడు డబ్బు కావాలని బ్రతుకుతున్నాడు, ఒక టైప్ ఆఫ్ పీపుల్ దేవుడు కావాలని బ్రతుకుతున్నారు. ఆ డబ్బు కొరకు బ్రతికే వాళ్ళు ఉన్నారు. 95% పైనే వాళ్ళకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా డబ్బే కావాలి వాళ్ళకి. అందుకని బైబిల్లో 2 మాటలు దేవుడు పెట్టాడు. డెవిల్ 3rd ప్లేస్లో ఉంది. దేవుడు సిరి అని రాయబడింది. దేవుడు ధనము. ఈ డెవిల్ కూడా ధనాన్ని చూపించి దేవుడి నుంచి వేరు చేస్తుంది. దేవుడు కూడా ధనాన్ని ఇవ్వనని చెప్పలేదు. దేవుని దృష్టిలో ధనం అన్నది అది 1st ప్లేస్లో లేదు, అది లాస్ట్ ప్లేస్లో ఉంది. 1st ప్లేస్లో మనకి దేవుడు ఉండాలి. మొదట ఆయన రాజ్యంను, నీతిని వెతకండి. ఫస్ట్ సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ రైచియస్నెస్, ఆల్ థింగ్ యాడెడ్ అని రాయబడింది. కాబట్టి ఆత్మ సంబంధమైన వ్యక్తి జీవితంలో దేవుణ్ణి ముందు పెట్టుకుని జీవించడం. అందుకని కీర్తన 73:25 ఇలా రాయబడింది, ఆకాశమందు నువ్వు తప్ప నాకెవరున్నా, నీవు నాకుండగా లోకములో ఉన్నది ఏది నాకు అక్కర్లేదు. లోకంలో ఉన్నదంతా ఆయన్ని బట్టి, ఆయన ఇచ్చిందే. దాని కొరకు మనం లేం, లోకం కొరకు మనం లేం, కానీ లోకాన్ని సృష్టించిన దేవుని కొరకు మనం ఉన్నాం. You are belongs to God. We are belongs to God. మన దేవునికి చెందిన వాళ్ళు, కొందరికి లోకానికి చెందిన వాళ్ళు.
ఈ లోకానికి చెందిన వాళ్ళు ఎలా ఉంటారంటే ఈ లోకము దాని ఆశ గతించిపోరు. వారు కూడా ఒక రోజు ఉండరు. ఎంతోమంది గొప్ప వాళ్ళు పుడుతున్నారు, చస్తున్నారు. వారి జీవితం మరణంతోనే ముగిసిపోతుంది. కానీ మన జీవితం మరణంతో స్టార్ట్ అవుతుంది. శాశ్వతమైన రాజ్యం మనకుంది. అది రక్షణ పొందిన వారు మాత్రమే, ప్రభు వాక్యాన్ని బట్టి జీవించిన వారు మాత్రమే అక్కడ ఉంటారు. మన నిరీక్షణ అది. ఇక్కడ కూడా మనకి దేవుడు ప్రతిదీ ఇస్తానని ఆయన వాగ్దానం చేశాడు. కాబట్టి ఈరోజు మన జీవితంలో ప్రభు ఇచ్చిన గొప్ప రక్షణ, ప్రతిరోజు ఆ రక్షణలో ఉన్న ఆనందాన్ని, అందుకని ఆ రోజు దావీదు గారు పాపం చేసిన తర్వాత పాప క్షమాపణ పొందితే రక్షణ పొందుతున్నాం, పాపం చేస్తే రక్షణ కోల్పోతున్నాం. ఈరోజు చాలా మంది రక్షణ పొందుతున్నారు, మరలా వారికి ఉన్న అవిధేయతలను బట్టి, వారికి ఉన్న బలహీనతలను బట్టి పాపాన్ని కొని తెచ్చుకొని మరలా వారు రక్షణను పోగొట్టుకుంటున్నారు. దావీదు గారికి అర్థమైంది రక్షణలో ఉన్న ఆనందం. డబ్బులు ఉండే ఆనందం కానీ, మనుషుల ద్వారా వచ్చే ఆనందం కానీ, లోకం ద్వారా వచ్చే ఆనందం కానీ అది కొంత సమయం మాత్రం ఉంటుంది. కానీ రక్షణ ద్వారా వచ్చే ఆనందం అది నిత్యానందం, అది సంపూర్ణమైన సంతోషం. అందుకని 50వ కీర్తనలో దావీదు గారు చేసిన ఒక అద్భుతమైన ప్రార్థన, వెరీ పవర్ఫుల్ ప్రేయర్ ఇది. ఈరోజు ప్రతిరోజు కూడా మనం ఈ ప్రార్థన మన జీవితంలో గుర్తు చేసుకోవాలి. 51వ కీర్తనలో నేను చదువుతున్నాను, 12వ వచనం. నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలుగు చేసి నన్ను దృఢపరచుము. 10, 11, 12 వచనాలు. రక్షణ పొందిన తర్వాత ఏం జరుగుతుందంటే, దేవా నా యందు శుద్ధ హృదయం కలుగు చేయము. పరిశుద్ధమైన హృదయాన్ని దేవుడు ఇస్తున్నాడు. తర్వాత నీ పరిశుద్ధాత్మను నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము. శుద్ధ హృదయాన్ని ఇస్తున్నాడు, స్థిరమైన మనసు. రక్షణ పొందక ముందు మనసు స్థిరంగా ఉండదు. ఏం చూస్తే అది కావాలి, ఎటు ప్రేరేపణ వస్తే అటు వెళ్ళిపోయేవాడు. కానీ రక్షణ పొందిన తర్వాత మన హృదయాన్ని శుద్ధి చేశాడు. అంత మాత్రమే కాదు, స్థిరమైన మనసు. ఈరోజు చాలా మంది మనసు స్థిరంగా ఉండట్లేదు. ఒకసారి రేడియోలో ఒక ప్రోగ్రాం వస్తుంది. ఇప్పుడంటే రేడియోలు లేవు, ఇప్పుడంతా కూడా టెక్నాలజీ మారిపోయింది, అన్ని ఫోన్లోకి వెళ్ళిపోయాయి. ఒకప్పుడు రేడియోస్ ఉండేవి. ఆ రేడియోలో పాడి పంటల ప్రోగ్రాం వస్తుంది. పక్క స్టేషన్లో పిండి వంటల ప్రోగ్రాం వస్తుంది. స్టేషన్స్ 40లో 41లో పిండి వంటల కార్యక్రమం వస్తుంది. 41లో పాడి పంటలు, పొలానికి సంబంధించిన కార్యక్రమం వస్తుంది. ఒక ఆమె చాలా ఇంట్రెస్టింగ్గా పిండి వంటల కార్యక్రమం వింటుంది. ఆమె ఎప్పటి నుండో, ఇప్పుడంటే మనకి ఏది చేయాలన్నా కూడా మనుషుల యొక్క సహాయం లేకుండా యూట్యూబ్లో ఏం చేయాలని కొడితే యూట్యూబ్లో ఎన్ని ఉన్నాయి, జీవితకాలం సరిపోవు అన్నీ ఉన్నాయి. ఇప్పుడంటే ఆ వెసులుబాటు ఉంది, ఆ టైంలో అది లేదు. ఆమె పిండి వంటల కార్యక్రమంలో అక్కడ చెప్తున్నది ఆమె చేయాలనుకుని రాసుకుంటుంది. అక్కడ చెప్తున్నారు అనమాట, ఇది నువ్వు చేయడానికి 2 కిలోల మైదా పిండి తీసుకోవాలి, గులాబ్ జామ్ చేయడానికి రాసుకుంటున్న టైంలో అక్కడ చెప్తున్నాడు ఇవి ఇంత తీసుకోవాలి క్వాంటిటీ అని చెప్తున్నప్పుడు సడన్ గా స్టేషన్ ఏమైపోయిందంటే, కొన్నిసార్లు ఈ రేడియోలో స్టేషన్స్ జంప్ అయిపోతుంటాయి. ఇది ఆటోమేటిక్ గా పక్క స్టేషన్కి వెళ్ళిపోయింది. అక్కడ పాడి పంటల కార్యక్రమం వస్తుంది. ఈమె మైండ్ స్టేబుల్ గా లేదు, ఏదో రాసుకుంటూ వెళ్ళిపోతుంది. అక్కడ ఏం చెప్తున్నారు, ఈ దేనికి సంబంధించిన విషయాలు అవి అన్నది పట్టించుకోవట్లే, వినిపిస్తుంది, రాస్తుంది అనమాట. ఎప్పుడైతే పక్క స్టేషన్కి వెళ్ళిందో, ఆ జంప్ అయిందో, అక్కడ పాడి పంటలు, పొలానికి సంబంధించిన విషయాల గురించి మాట్లాడతారు. తెగులు పడితే ఏం చేయాలో అప్పుడు ఆయన చెప్తున్నాడు, డెమోక్రన్ ఒక 200 ml తీసుకుని అనగానే ఆమె వెంటనే ఏం చేసింది, డెమోక్రన్ 200 ml తీసుకుని మరలా ఆ యొక్క
ఆ రేడియోలో స్టేషన్ మరలా పిండి వంటల్లోకి వచ్చేసింది. ఈ రీతిగా ఈ మిశ్రమానంతా కలిపి నువ్వు ఇలా చేయాలని చెప్పి మొత్తం అంతా ఆ ప్రోగ్రాంలో తర్వాత అంతా కూడా కంటిన్యూ అయింది, అంతా రాసుకుంది. ఇప్పుడు ఆ గోధుమ పిండిలో, ఆ షుగర్లో, ఆ మిల్క్లో ఈ డెమాక్రాన్ కలిపి ఒకవేళ అవి ఏదైనా చేస్తే ఏమవుతుంది అంటే ఆమె రెండింటినీ వింది. పాడి పంటల గురించి వింది, కానీ అది పాడి పంటలు అనుకోవట్లేదు, పిండి వంటలు అనుకుంటుంది. ఇప్పుడు ఈ పిండి వంటల్లో డెమాక్రాన్ కలిపితే, పురుగుల మందు కలిపితే, ఒకవేళ దాంతో కనుక సిద్ధం చేస్తే ఆమె వస్తుంది. ఆమె చేసింది ఎవరైతే తిన్నారో వాళ్ళు కూడా చేస్తారు. అందుకని బైబిల్ కూడా చెప్తుంది, నువ్వు ఉంటే శరీర సంబంధంగా ఉండు, లేకపోతే ఆత్మ సంబంధంగా ఉండు. నీ మైండ్ ఏదో ఒక దాని మీద ఉండాలి. దేవుడు ఎప్పుడు కూడా బలవంతం చేయడు ఎవరిని కూడా. మనకు ఆప్షన్ ఇచ్చాడు. ఓల్డ్ టెస్ట్మెంట్ కానీ న్యూ టెస్ట్మెంట్ కానీ దేవుడు మనకు ఆప్షన్ ఇచ్చాడు. నువ్వు మంచిగా ఉండడానికైనా నీకు అవకాశం ఉంది, నువ్వు చెడ్డగా ఉండడానికైనా అవకాశం ఉంది. అందుకని ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం ఉంటుంది, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మార్గంలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏదైనా అడిగి అందులో మీరు నడుచుకోనండి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. నువ్వు ఆలోచించి శరీర సంబంధంగా జీవిస్తే, పాపంలో జీవిస్తే దాని యొక్క పర్యవసానం ఎలా ఉంటుంది? నువ్వు ఆత్మ సంబంధిగా జీవిస్తే, దేవుని మాటకు లోబడితే, అలా జీవిస్తే నీ జీవితంలో రిజల్ట్ ఎలా ఉంటుంది? ఆ యొక్క గ్రహింపు ఈ మాటలు వింటున్న మనందరికీ దేవుడు ఇచ్చిన గాక. గ్రహించాలి, ఆలోచించాలి. దేవుడు గుడ్డిగా నమ్మని చెప్పలేదు, పరిశీలించి పరిశోధించి తెలుసుకోనని చెప్పాడు. అంత కాన్ఫిడెంట్ గా దేవుడు సవాల్ చేశాడు. కాబట్టి ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు శుద్ధ హృదయాన్ని, స్థిరమైన మనసుని, రక్షణ పొందిన వాడికి ఉంటుంది. మనసు స్థిరంగా ఉంటుంది. ఈరోజు యేసు ప్రభు రేపు ఇంకొక వైపు వెళ్ళడం. నేను నమ్ముతున్నాను, జీసస్ నమ్మిన తర్వాత, జీసస్ అర్థమైన తర్వాత వాడు చనిపోతాడు, కానీ జీసస్ని తప్ప ఇంకెవరిని వాడు ఆరాధించలేడు. ఎందుకంటే వానికి అర్థమైంది, లోకాన్ని సృష్టించింది ఎవరు, లోకాన్ని రక్షించింది ఎవరు, పరలోకాన్ని తీసుకువెళ్ళేది ఎవరు, మరలా తిరిగి రాబోతున్నది ఎవరు, మరలా ఆయన తిరిగి రాబోతున్నాడు. కాబట్టి ఈరోజు ఈ సత్యాల్ని మన జీవితంలో మనం అనుభవించాలి. శుద్ధ హృదయాన్ని దేవుడు నాకు ఇచ్చాడు, దాన్ని బట్టి ప్రభువుకి కృతజ్ఞతలు చెల్లించాలి. ఎంత సంతోషాన్ని మనం ఈ శుద్ధ హృదయాన్ని కలిగి ఉంటే పొందగలం. ఆత్మ సంబంధమైనవన్నీ కూడా హృదయం పవిత్రపరచబడితేనే నిలిచి ఉంటాయి. అపవిత్రమైన హృదయంలో ఆత్మ సంబంధమైనది ఏది ఉండదు. పరిశుద్ధత అయినా, నీతి అయినా, సమాధానమైన, సంతోషమైన, ఈ క్షేమమైన, విశ్వాసమైన, ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైనవి. ఇవి పవిత్రపరచబడిన హృదయంలోనే నిలిచి ఉండగలవు, నివసించగలవు, మనల్ని ఆ రీతిగా నడిపించగలవు. కాబట్టి ఈరోజు అనుభవం, నేను పరిశుద్ధమైన హృదయాన్ని యేసు ప్రభు వారి యొక్క రక్తంలో కడగబడి పొందుకున్నాను. ఈరోజు ఎంతమందికి పవిత్రమైన హృదయం ఉంది? ఈరోజు ఎంతమందికి స్థిరమైన మనసు ఉంది? ఈరోజు చాలా మంది మనసు స్థిరంగా లేదు, గలిబిలిగా ఉంది, గందరగోళంగా ఉంది. దేవుణ్ణి నమ్మటం అంటే పూజలు చేయటం, ప్రార్థనలు చేయటం, ఈ కార్యక్రమాలు కాదు. దేవుణ్ణి నమ్మటం అంటే మన హృదయంలో పరిశుద్ధత రావటం. దేవుని నమ్మటం అంటే స్థిరమైన మనసు, పీస్ ఆఫ్ మైండ్, పీసెస్ మైండ్ కాదు. ఈరోజు చాలా మంది మైండ్ పీసెస్ గా ఉంది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ మీ మైండ్ పీస్ఫుల్గా ఉండదు కాక. ఎవ్రీ డే మరలా నేను మీకు చెప్తున్నాను, దేవుని నమ్మిన తర్వాత ఎన్ని శోధనలు వచ్చినా, మనుషులు కావచ్చు, దెయ్యాలు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, డజంట్ మ్యాటర్. మన సమాధానాన్ని ఎవడు దొంగిలించలేడు, ఎవడు కూడా మన సమాధానాన్ని కదిలించలేడు.
ఎందుకంటే యేసుప్రభు వారు చెప్పారు యోహాను సువార్త 14 అధ్యాయంలో, మీ హృదయమును కలవరపడనీకండి అని చెప్పాడు. నా సమాధానమే మీకు ఇస్తున్నాను. ఆయన సమాధానం ఎలా ఉంటుంది, మన సమాధానం ఎలా ఉంటుంది అంటే ఐస్ క్రీమ్లా ఉంటుంది. తర్వాత మిగిలేదు పొలనే. దేవుడిచ్చే సమాధానం ఎలా ఉంటుంది తెలుసా? కొలసి పత్రిక 3:13 ఉంది, క్రీస్తు అనుగ్రహించే సమాధానం మీ హృదయంలో ఏలుచుండనీయండి. రూలింగ్ అనమాట. ఏది లోపలికి రానియదు, ఏ కలవరాన్ని రానియదు, ఏ విధమైన టెన్షన్ రానియదు. ఈరోజు ఈ మాటలు వింటున్న చాలా మంది ప్రార్థనలో ఉన్నంత వరకు సమాధానం ఉంటుంది, గుళ్ళో ఉన్నంత వరకు సమాధానం ఉంటుంది, మళ్ళీ బయటికి రాగానే మరలా గందరగోళం. అది కరెక్ట్ కాదు, అది సరైన భక్తి కాదు, అది వాక్యానుసారమైన అనుభవం కాదు. అది వాక్యానుసారమైన అనుభవం ఎలా ఉంటుంది తెలుసా? కీర్తన 46లో రాయబడింది, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రంలో పర్వతములు మునిగినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనం భయపడం. చాలా విషయాలకు రాయబడ్డాయి. ఏది ఎలా ఉన్నా సరే మనం భయపడం. ఒకసారి ఒక ఆయన బస్సులో ప్రయాణం చేస్తున్నాడు. ఆయన నిలబడటానికి రావట్లేదు, కూర్చోవడానికి ప్రయత్నం చేస్తుంటే సీట్లన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. ఒక ఆయన అడిగాడు, అయ్యా మరి నాకు నిలబడటానికి చాలా కష్టంగా ఉంది, నువ్వు లెగిస్తే నేను కూర్చుంటాను, నాకు సీట్ ఇస్తావా, నాకు బాగాలేదు. ఈరోజు చాలా మందికి కూడా కనికరం లేదు కదా. ఆడేమైనా కానీ నాకు సీట్ దొరికింది, నేను సుఖంగా ఉండే చాలు. వాడు అస్సలు స్పందించలేదు. వాడు మళ్ళీ రిక్వెస్ట్ చేశాడు, అయ్యా నాకు నిలబడటానికి చాలా కష్టంగా ఉంది, నాకు కొద్దిసేపు ఒక 10 నిమిషాలు కూర్చుంటాను, నాకు సీట్ ఇవ్వండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే వాడు ఇవ్వలేదు. వెంటనే వాడు ఏం చేశాడంటే వాడి చేతిలో ఉన్న ఫైల్ వాడు ముందు పెట్టాడు. చూస్తే వీడు కరోనా పాజిటివ్. మీరు నమ్మండి, నెక్స్ట్ మూమెంట్ ఏమైంది తెలుసా? వాడు పక్కన ఉన్న వాడు కిటికీలోంచి దూకి కింద పడిపోయాడు. మూతులు పగిలిని, చేతులు ఎరిగినాయి. బస్సు స్లోగా ఉంది కాబట్టి సరిపోయింది, చావలేదు. మామూలుగా చెప్తే వాడు లేవలే. ఎప్పుడైతే కరోనాను చూపించాడో సీట్ మొత్తం ఖాళీ అయిపోయింది. వాడు లోపల అమ్మాయి అనుకున్నాడు. అదే ప్రభువుని నమ్ముకున్నాడైతే హల్లెలూయా అనేవాడు. ఈరోజు జనాలు కరోనా అంటే మామూలు భయం కూడా కాదు. ఈ భయం కనుక దేవుని మీద ఉంటే ఎన్ని అద్భుతాలు జరిగాయో. కరోనాకు భయపడుతున్నాం కాబట్టి ఎందుకు మాస్కులు పెట్టుకుంటున్నాం, ఎందుకు శానిటైజర్ వాడుతున్నాం, ఎందుకు ఇంట్లో కూర్చుని తలుపులను మోసుకుంటున్నాం అంటే భయం అన్నది దాని విషయంలో ఎలా ఉండాలో మనల్ని అలా మార్చేస్తుంది. అలాగే దేవుని యందు భయం ఉన్నట్లయితే దేవుని విషయంలో ఎలా ఉండాలో ఆ భయమే మనల్ని అలా మార్చేస్తుంది. ఈరోజు చాలా మందికి దైవ భయం లేదు, కరోనా భయం ఉంది. నువ్వు ఇంట్లో ఉన్న చేస్తావు దేవుని భయపడకపోతే. ఎందుకంటే మరణాన్ని తప్పించేది దేవుడు మాత్రమే. ముందే చెప్పాడు ఆయన, అన్నిటికంటే మిక్కిలిగా నాకు భయపడవు. దేహాన్ని చంపే మనుషులకి, రోగాలకు నువ్వు భయపడకు. నీ దేహాన్ని, నీ ఆత్మను నరకములో పడవేసేవానికి మిక్కిలి భయపడు. ఈరోజు ఎంతమందికి దైవ భయం ఉంది? రక్షణ పొందడం అంటే దైవ భయాన్ని కలిగి ఉండటం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో ఇలా రాయబడింది, రక్షణ పొందిన వారి గురించి రాయబడింది. నేను ఆ వాక్యం కూడా చదువుతున్నాను. రక్షణ పొందిన ప్రతి వారు కూడా ఈ విషయాన్ని మన హృదయంలో నిలిచి ఉండునుగాక. 2:12లో రక్షణ పొందిన వారు ఎలా ఉండాలంటే, కాగా నా ప్రియులారా మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం, ఎల్లప్పుడు ఎలా ఉండాలంటే విధేయులై ఉన్న ప్రకారము, విధేయులుగా ఉండండి అంటలేదు, ఆల్రెడీ వాళ్ళు అలా ఉన్నారట. నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాదు, అంటే చర్చిలో ఉన్నప్పుడు మాత్రమే కాదు, పాస్టర్ గారు ఉన్నప్పుడు మాత్రమే కాదు, నేను మీతో లేని ఈ సమయం అందును, ఈ కాలం అందును
భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఇది మనం చేయవలసింది. ఎల్లప్పుడూనట భయముతో వణుకుతో. ప్రభు నన్ను చూస్తున్నాడు, నేను ప్రభు యొక్క వాక్యానికి లోబడాలి, అలా జీవించాలి. రక్షణ పొందటం అంటేనే వాక్యానుసారంగా జీవించడానికి, ఆత్మానుసారంగా జీవించడానికి, ఆత్మచేత నింపబడి నడిపించబడటానికి మనం పిలువబడ్డాం. రక్షణ పొందిన వారికి దేవుడు ఏమేమి ఇచ్చారు తెలుసా? పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. మరల ఇక్కడికి వద్దాం, కీర్తన 50 దగ్గరికి వద్దాం. ఈ వాక్యాన్ని కూడా ఒకసారి గుర్తు చేసుకుందాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక చాప్టర్ 2:9లో ఒక అద్భుతమైన స్టేట్మెంట్ రక్షణ పొందిన వారి గురించి దేవుడు ఇక్కడ వ్రాయించాడు. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము. చీకట్లో నుండి అంటే పాపములో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోని కంటే వాక్యానుసారమైన జీవితంలోనికి. వాక్యమే వెలుగు, నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది అని 119వ కీర్తన మనం 105వ వచనం అనుకుంటాను 119లో మనం ఆ మాటను దేవుడు అక్కడ రాయించాడు. 119వ కీర్తన నేను చదువుతున్నాను. ఆ మాట కూడా 119వ కీర్తన 105. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. కాబట్టి వాక్యానుసారంగా జీవించడానికి ఆయన మనం పిలిచాడు. వాక్యానుసారంగా జీవించడం అంటే ఆయన గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తం. ఆయన ఎంత మంచివాడు, ఆయన ఎంత గొప్పవాడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన సర్వాంతర్యామి. ఆయనలో ఉన్న గుణాలు, ఆయన ఔన్నత్యం, ఆయన ప్రభావము, వాటి గురించి మనం ప్రకటించాలి. దట్ ఈస్ ద గాస్పల్. ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఏం చేశాడు, ఆయన ఏం చేయబోతున్నాడు, వాక్యంలో ఆ విషయాలన్నీ రాయబడ్డాయి. వాటిని మనం ప్రకటించాలి. ఆయన గుణాతిశయములను ప్రకటించాలి. నీ గురించి ప్రకటించుకోవడం కాదు. నీకేం చేశాడు అది సెకండ్ పార్ట్, ఆయన ఏం చేశాడు అది ఫస్ట్. ఈరోజు చాలా మంది చెప్పే సువార్త వాళ్ళ జీవితంలో దేవుడు ఏం చేశాడు, వాళ్ళు ఏం పొందుకున్నారు, ఇది సెకండ్ పార్ట్. ఇది ఫస్ట్ ఆయన ఏం చేశాడో చెప్పాలి. సర్వలోకాన్ని సృష్టించిన వాడు, సర్వ మానవాళ్ళని రక్షించిన వాడు, మరణాన్ని జయించిన వాడు, పాపాన్ని జయించిన వాడు, పరలోకం మీద భూమి మీద సర్వాధికారం కలిగిన వాడు, సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి అని ఆయన గురించి మనం ప్రకటించాలి. రక్షణ పొందిన వాడు మాత్రమే ప్రకటిస్తాడు. ప్రకటించట్లేదంటే వాడు రక్షణ పొందలేదు. మరి మీరు ప్రకటిస్తున్నారా? యేసు ప్రభు సాక్షాత్తు దేవుడే ఈ లోకానికి వచ్చి సువార్తను ప్రకటించాడు. మనకి దేవుడు ఇచ్చిన భాగ్యం అది. వాడు నమ్మకపోని సత్యాన్ని మనం ప్రకటించాలి. ఆలోచించేవాడు, గ్రహించేవాడు నమ్ముతాడు. కాబట్టి రక్షణ ఎందుకు పొందుతున్నాం అంటే ఆయన గురించి ప్రకటించడానికి, ఆయన సన్నిధిని కలిగి ఆయన్ని ప్రకటించడానికి. అంత మాత్రమే కాదు, ఇక్కడ మనల్ని దేవుడు ఏర్పరచబడిన వంశము, తక్కువ కొలవని లేదు బైబిల్లో. యేసు ప్రభువుని నమ్మిన వారు రాయల్ క్యాస్ట్. అప్పుడు వాళ్ళు ఏ క్యాస్ట్ అని అడిగితే మనం రాయల్ క్యాస్ట్. దేవుడు మనకి ఇచ్చిన డిగ్నిటీ ఇంపార్టెంట్ తప్ప ఎవడో ఇచ్చింది మనకి ఎందుకు? దేవుడు మనల్ని ఆయనలా చూస్తున్నాడు. ఆయన రాజులో రాజు. కాబట్టి మనం ఎవరు? యు ఆర్ ఆల్సో కింగ్స్, ప్రీస్ట్స్. తర్వాత రాయబడింది రాజులకు అధికారం మనకి ఇచ్చాడు. యాజక సమూహం, యాజకులకు అభిషేకం మనకి ఇచ్చాడు. పరిశుద్ధ జనం, హోలీ పీపుల్, గాడ్స్ ప్రాపర్టీ, దేవుని సొత్తు మనం. ఎందుకంటే ఆయన చెప్పాడు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కాదు,
మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచండి అని చెప్పాడు. కాబట్టి రక్షణ పొందిన వారికి దేవుడు ఇచ్చిన డిగ్నిటీస్ ఇది మనకు కావాలి. మన తాతలు ఎవడో పెట్టి అన్నీ మనం తీసి బోధపెట్టండి. ప్రభు ఇచ్చిన వాటిని మనం కలిగి ఉందాం, దాన్ని బట్టి అతిశయిందాం, దాన్ని బట్టి జీవిందాం. కాబట్టి రక్షణ పొందిన వారికి దేవుడు ఇచ్చిన ఒక ప్రత్యేకమైన అధికారం ఇచ్చాడు, అభిషేకం ఇచ్చాడు. ఏర్పరచబడిన వంశం, రాయల్ క్యాస్ట్, పరిశుద్ధ జనం, దేవుని సొత్తైన ప్రజలు. ఎంత అద్భుతమైన వర్డ్ ఇది. మనం అక్కడ చూసాం, మన లోపల ఇది దేవుడు మనకి ఇచ్చిన ఆధిక్యత. ఇన్సైడ్ ఏం జరిగింది రక్షణ పొందిన తర్వాత అంటే శుద్ధ హృదయం వచ్చింది, స్థిరమైన మనసు వచ్చింది. అంత మాత్రమే కాదు, దేవుని సన్నిధి మనతో ఎల్లప్పుడూ మనం కలిగి ఉండగలుగుతున్నాం. ఎనీ టైమ్ ఎనీవేర్ ప్రజెన్స్ ఆఫ్ గాడ్ విత్ యూ. దేవుని ప్రజెన్స్ మనతో ఉంది. అందుకని ఆయనకు ఒక పేరుంది, ఇమ్మానుయేల్. కాబట్టి ఆయన మనతో, ఆయన మనకి ప్రతి సమయంలో కూడా ఆయన ప్రజెన్స్ మనకి ఇచ్చాడు. ఏదో 4 గోడల మధ్య కూర్చుంటే కాదు ఆయన ప్రజెన్స్ చూసేది. దేవుడు దానికి ఇంపార్టెన్స్ ఇవ్వలే. సెకండ్ పార్ట్ అది మన కొరకు, గుడి మన కొరకు, మనం ఆయన కొరకు. కాబట్టి ఇక్కడ వాక్యం మనం చూస్తున్నాం, ఆయన సన్నిధి మనకుంది. అందుకే దావీదు గారికి అర్థమైంది, శుద్ధ హృదయం పోయింది, స్థిరమైన మనసు పోయింది, దేవుని ప్రజెన్స్ పోయింది. నెక్స్ట్ చూస్తే రక్షణానందం పోయింది, పరిశుద్ధాత్మను కోల్పోయాడు. అంటే రక్షణ కోల్పోతే ఎన్ని పోతున్నాయి, రక్షణ పొందితే ఇవన్నీ మనకు వస్తున్నాయి. ఈరోజు ఎంతమందికి శుద్ధ హృదయం ఉంది, స్థిరమైన మనసు ఉంది, దేవుని సన్నిధి ఉంది, పరిశుద్ధాత్ముని యొక్క సహవాసం ఉంది, రక్షణ ఆనందం ఉంది. ఇవన్నీ కూడా రక్షణ పొందిన వారు కలిగి ఉండాలి. దేవుడు దాన్ని కోరుకుంటున్నాడు. ఈరోజు వీటిని కలిగి ఉన్నట్లయితే వీటిని బట్టి, మనం పొందిన ఆత్మీయతను బట్టి, మనకున్న ఆత్మీయతను బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదం అన్నది ఆత్మీయత లేకుండా దేవుడు ఇవ్వలేదు. అందుకని ఆ రోజు అబ్రహాంతో దేవుడు చెప్పాడు 12వ అధ్యాయంలో, ఆశీర్వదిస్తానని ఆయన చెప్పాడు. అబ్రహాం గారు అయితే ఆధ్యాత్మికంగా జీవించి దాన్ని పొందుకున్నాడు. కొంత టైం పడుతుంది. నీ జీవితంలో ఆధ్యాత్మికంగా నువ్వు పరిపూర్ణుడుగా మార్చబడాలి, నువ్వు జీవించాలి, ఎదగాలి, ఫలించాలి. ఆత్మీయత అన్నది పండు కాదు, అది విత్తనం. అది మనలో నాటబడి, అది చిగురించి, అది వర్ధిల్లాలి. కాబట్టి ఆత్మీయత మనలో ఎలా చిగురిస్తుంది, ఎదుగుతుంది, వర్ధిల్లుతుంది, ఆ గ్రహింపు మనకు ఉండాలి. మనకి ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి, ఆ గ్రహింపు ఉండాలి. నేను ఆత్మీయంగా జీవించగలుగుతున్నాను. ఒకప్పుడు నా హృదయం, ఇర్మియా గ్రంథం 17:9 ప్రకారంగా మన హృదయం ఎలా ఉంది? హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. ఒకప్పుడు అలా ఉంది. దేవుడు మన హృదయాన్ని ఎలా ఉండాలని కోరుకున్నాడంటే, సామెతల గ్రంథం 4:23 మనం చూస్తున్నాం, నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరను. మన హృదయంలో నుండి జీవధారలు, దేవుని ప్రజెన్స్, దేవుని శక్తి, దేవుని ప్రేమ, దేవునికి సంబంధించిన దైవ సంబంధమైనవి మనలో బయటికి రావాలి. ఒకప్పుడు శరీర సంబంధమైన వాటితో నింపబడి వాటితో బయటకు వచ్చి మన జీవితాన్ని ఉన్న వాళ్ళని కూడా నాశనం చేశాం. కానీ ఇప్పుడు దేవుడు నన్ను బాగు చేశాడు, నన్ను రక్షించాడు. నాకు వారు అనేకులను బాగు చేయడానికి, రక్షించడానికి, పరిశుద్ధపరచడానికి, నీతిమంతులుగా, ఆశీర్వాదమునకు వారసులుగా, కారకులుగా మార్చడానికి ప్రభువు ఆయన ఇష్టపడుతున్నాడు, ఆయన ఎదురు చూస్తున్నాడు. కాబట్టి ఆయన కోరిక అది, ఆయన చిత్తం అది, ఆయన ఇష్టం అది. కాబట్టి ఈరోజు మన జీవితంలో అటువంటి ఆత్మీయత ప్రతిరోజు మనం జీవించినంత కాలం జీవించడానికి ప్రభు మనకి సహాయము చేయునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు. మాకు మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు. అయినా మేము ఎలా ఉండాలో మా గురించి మీరు
ఏం కోరుకుంటున్నారు తండ్రి? మాకైతే ఎన్నో కోరికలు ఉన్నాయి, అవన్నీ కూడా మీకు తెలుసు. మా పర్సనల్గా, మా ఫ్యామిలీ పరంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, మానసికంగా ఎన్నో సమస్యలు, ఎన్నో శోధనలు, ఎన్నో పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ అవన్నీ మారాలి. అవన్నీ కూడా ప్రభువా మా జీవితంలో మిమ్మల్ని మహిమపరచాలని మేము అనుకుంటున్నాం. కానీ మీరు కోరుకునేది అర్థం చేసుకున్నప్పుడు ఇవన్నీ కూడా తండ్రి వీటికంటే ఇంకా అద్భుతంగా, మేము అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే ఇంకా ఆశ్చర్యకరంగా తండ్రి మీరు మీ కార్యాలు చేసే దేవుడు. కాబట్టి మీరేం కోరుకుంటున్నారు ఈ 2021లో మీరు కోరుకునే రీతిలో జీవించడానికి, పని చేయడానికి మా అందరికీ కూడా మీ కృపను అనుగ్రహించమని తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:4 చెప్పబడిన రీతిగా మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలిగి ఉండాలని దేవుడు ఇచ్చేయించుచున్నాడు. ఆ రీతిగా మమ్మల్ని దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి మన ఆఫరింగ్స్ అండ్ టైట్స్ ప్రభువుకు అర్పిద్దాం. అర్పణలు అన్నవి కూడా దేవుని ఆరాధనలో ఒక భాగం. అర్పించుకుండగా ఆశీర్వాదాన్ని మనం చూడలేం, అర్పించుకుండగా దేవుని సన్నిధిని మనం పొందలేం. మీరు 12వ అధ్యాయం జెనసిస్ లో మీరు చూస్తే అబ్రహాము బలిపీఠం కట్టిన తర్వాత ప్రార్థన చేశాడు. బలిపీఠం అంటే అర్పించడం. కాబట్టి ఈరోజు మన జీవితంలో వ్యాపారం ఇచ్చిన, ఉద్యోగం ఇచ్చిన, అది దేవుని మహిమ కొరకు మనం జీవించడానికి దేవుడు వాటిని ఇచ్చాడు. కాబట్టి దేవుడు మనకి ఏదైతే ఇచ్చాడో దాని విషయంలో వాక్యంలో ఏదైతే చెప్పాడో ఆయన దశమ భాగము మలాకీ గ్రంథం 3:10 చెప్పబడిన రీతిగా నా మందిరంలో ఆహారం ఉన్నట్లుగా 10వ భాగం అంతయు మీరు నా మందిరం నిధిలో తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారంగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. కాబట్టి దేవుని వాక్యము, అందులోని వాగ్దానం ఉంది. మీరు ఇలా చేయండి, నేను ఇలా చేస్తాను. కాబట్టి వాక్యాన్ని నెరవేర్చి ఆశీర్వాదం పొందడం మన చేతిలో ఉంది. ఒకవేళ వాక్యానికి అవిధేయులైతే శాపము, కర్స్, రోగాలు, దరిద్రాలు ఇవన్నీ కొని తెచ్చుకోవటం. కాబట్టి దేవుడు నాకు ఇచ్చాడు ఈ ఉద్యోగం, ఈ వ్యాపారం అన్న ఆ గ్రహింపు ఉంటే ఆ వ్యక్తి తప్పకుండా దేవునికి అర్పిస్తాడు. అబ్రహాం టైంలో దేవుడు చెప్పలేదు, కానీ అబ్రహాంలో దేవుని మనసుంది కాబట్టి ఆయన దశమ భాగాన్ని అప్పుడున్న యాజకుడికి ఆయన ఇచ్చాడు. దాన్ని నీ ఇష్టం వచ్చినట్టుగా వాడటానికి లేదు, అది దైవ సేవకుల కొరకు దేవుడు సిద్ధపరిచింది. వారు జీవించడానికి, వారు పని చేయడానికి, పరిచర్య చేయడానికి దేవుడు అది నిర్ణయించాడు. న్యూ టెస్టిమెంట్ లో కూడా దానికి ఎన్నో రిఫరెన్సెస్ ఉన్నాయి. కాబట్టి దైవాశీర్వాదం మనం పొందుదాం. ఆ రీతిగా ఈ నూతన సంవత్సరం ఇంకా ఎవరైతే టైట్ ఇవ్వట్లేదో మీరు మార్పు చెందండి. దేవుని ఆశీర్వాదాన్ని మిస్ చేసుకోవద్దు. వాక్యానుసారంగా జీవించడానికి నిర్ణయించుకునండి. దేవునికి అర్పించండి, దేవుని ఆశీర్వాదాన్ని పొందండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న డీటెయిల్స్కి మన ఆఫరింగ్స్ అండ్ టైట్స్ పంపించి దేవుని మహింపరుద్దాం. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నమ్మితిన్ నా దేవా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నమ్మితిన్ నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసి కొంటిని, నీవు లేని జీవితం
సమయంలో చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. ఈ పునరుత్థాన ఆరాధనలో మాకు మీరు ఇచ్చిన మీ సన్నిధిని బట్టి, ప్రభువా మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి, మీరు ఏం కోరుకుంటున్నారో అలా జీవించాలన్నది ప్రభువా మా ముందున్న దినాల్లో మేము అలా ఉండటానికి ప్రభువా మీరు మా కృపణిస్తున్నారు. ఆయన మిమ్మలను సంతోషపెట్టినప్పుడు మీరు కూడా మిమ్మల్ని సంతోషపెట్టే దేవుడు. ప్రభువా మా జీవితంలో నాయన తండ్రి మిమ్మలను ప్రతిదినం కూడా ఆ రీతిగా మహిమపరచడానికి కృప చూపించండి. ఎందుకంటే మీరు చెప్పారు, నన్ను గణపరిచేవారు నేను గణపరుస్తానని చెప్పారు. ఆ రీతిగా తండ్రి మీరు మీ కార్యాలు జరిగించండి. వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి. వాక్యానుసారంగా జీవించాలనే ఆలోచనతో జీవించినట్లుగా వారికి మీ కృపనిస్తున్నారు. మీకు వందనాలు తండ్రి. మరొకసారి నన్ను మమ్మలను మీకు అప్పగిస్తూ ఆఫరింగ్స్ అర్పించిన మీ బిడ్డలందరినీ కూడా వారు ఏ రీతిగా అయితే అర్పించారో ఆ రీతిగా వారిని మీరు దీవించమని మహిమ ఘనత ప్రభావం మీకు చెల్లిస్తూ మీకు వారిని అప్పగిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తూ, అదే రీతిగా ఎవరైతే సిక్నెస్తో ఉన్నారో, ఎవరైతే నాయన తండ్రి డిస్టర్బెన్స్గా మానసికమైన ఒత్తిళ్లతో ఉన్నారో, నాయన తండ్రి ఎటువంటి సమస్యలు గుండా వెళ్తున్నారో వారికి ఒక ప్రత్యేకంగా తండ్రి ప్రార్థిస్తున్నాను. వారిని కనికరించండి. మీ కనికరం వారి మీదకి వచ్చును గాక. వారికి స్వస్థత, సమాధానం, విడుదల, మీ సహాయం, మీ యొక్క ఆశీర్వాదం వారికి కలుగును గాక ప్రార్థిస్తూ, ఆ రీతిగా మీరు చేసినందుకు వందనాలు చెల్లిస్తూ, మీ చేత మీద మరొకసారి మేమందరం కలిసి ఈ రీతికి ఆరాధన ద్వారా మిమ్మల్ని మహిమపరచడానికి, మరొక ఆరాధనలో పాలు పొంది మిమ్మల్ని మహిమపరచడానికి మీరు అక్కడ ఆలస్యమైతే మాకు మీ కృపను అనుగ్రహించమని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మమ్మల్ని మీకు అప్పగిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, ఆశీర్వాదము మనకు పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడే ఉండునుగాక. ఆమేన్. ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ ద్వారా అనేకులు దైవ మేలులు, ఆశీర్వాదాలు వారు కూడా పొందుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవునినే ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్.